మనిషి జీవితంలో ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ చేసినా ఒక దశలో ఆర్థిక సమస్యలు వెంబడిస్తూనే ఉంటాయి. అప్పులు తీరకపోవటం, చేతిలో డబ్బు ఉండకపోవటం, ఎన్ని దారులు చూసినా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవటం అనేది చాలా మందికి తెలిసిన నిజం. కానీ శాస్త్రాలు చెప్తున్నాయి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ మంగళవారం రోజున చేసే చిన్న చిన్న పూజలు, దానాలు, పరిహారాలు మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మంగళవారం అనేది శక్తివంతమైన రోజు అనేది చెప్పాలి. ఈ రోజున భగవంతుడి ఆశీర్వాదం కోసం చేసిన పనులు 9 రెట్లు ఫలితాన్ని ఇస్తాయన్న నమ్మకం ఉంది. చాలామంది ఏమిటంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు, మంగళవారం రోజు కదా ఎలా చేయాలి అని. కానీ మంగళవారం రోజు కనుక మనం పనులు చేస్తే అది 9 రెట్లు అనమాట ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. అందుకే ఈరోజు ఏం చేయాలంటే రక్తవర్ణ పుష్పాలు, శక్తికి సంబంధించిన అంటే శక్తి సంబంధిత నైవేద్యాలు, పప్పులు ముఖ్యంగా అండి. రేపు మంగళవారం రోజు కందిపప్పుకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది, దీంతో పరిహారం చేస్తే అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కందిపప్పు అనేది సూర్యుడి శక్తిని, అగ్నితత్వాన్ని, శక్తి దేవతల అనుగ్రహాన్ని సూచిస్తుంది అని కూడా చెప్పవచ్చు. రేపు మంగళవారం రోజు మీరు కనుక ఈ కందిపప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు, 9 రోజుల్లో మీకు అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. డబ్బు అనేది వద్దు అంటున్నా కూడా వస్తూనే ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు. అంత పవర్ఫుల్ కందిపప్పు అనేది చెప్పాలి. ఇక ఎందుకు ఈ కందిపప్పు అంత పవర్ఫుల్ అంటే, కందిపప్పులో దాగి ఉన్న శక్తి అనేది పూర్వకాలం నుండి వేదాలు, శాస్త్రాలు చెబుతూ వచ్చాయి మనకి. దీని రంగు, దీని వాసన, దీని తేజస్సు అగ్నిని సూచిస్తుంది. అగ్ని అనేది శుద్ధి చేసే శక్తి. మన జీవితంలో ఉన్న దోషాలను, ఆర్థిక బంధాలను, అప్పు భారాన్ని కరిగించి కొత్త శక్తిని నింపే సామర్థ్యం కందిపప్పులో ఉంటుంది అని పండితులు అంటున్నారు. రేపు పరిహారం వచ్చేసి మీరు చేయవలసింది ఏమిటి అంటే కందిపప్పుతో. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, ఈ కందిపప్పు పరిహారాలు అనేవి ఇదివరకు కూడా 2 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీకు అందులో కూడా వెళ్ళి చూసుకుంటే చాలా మంచి విషయాలు అయితే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కందిపప్పు పరిహారంతో చేస్తే కనుక, కందిపప్పుతో మనం పరిహారాల్ని చేస్తే అది ఒక గన్ షాట్ లాగే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది చేసి అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోలోకి వెళ్ళి ఆ కందిపప్పు పరిహారాలు ఏమిటో చూడండి, లేదా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఈ 2 వీడియోలు. అంతేకాదండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మనం అసలైన ముఖ్య విషయానికి వస్తే, రేపు మంగళవారం అన్నమాట. మీరు కేవలం 9 గింజలు కందిపప్పును తీసుకొని, అంటే 9 కందిపప్పు గింజల్ని తీసుకొని ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే 9 రోజుల్లోనే మీ కళ్ళ ముందు అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. అవును, మీరు ఎంత అప్పుల్లో కూరుకుపోయినా, చాలామంది ఈ రోజులలో ముఖ్యంగా ఫేస్ చేసేది ఏమిటంటే అప్పులనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే రోజు పరిస్థితులు అలా ఉంటున్నాయి. వచ్చే సంపాదన అనేది సరైన అవసరాలకు కూడా సరిపోవట్లేదు. ఒకవేళ ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని బతుకుతాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏదో ఒక ఖర్చు అనేది అత్యవసరంగా వచ్చి వారికి ఆ డబ్బు అనేది సంపాదించింది కూడా ఏదో ఒక ఖర్చుకి అయిపోతూ ఉంటుందన్నమాట. ఖర్చు అనేది జరుగుతుంటుంది. దాంతో వారు ఏం చేయాలో తెలియక, డబ్బులు సరిపోక అప్పులు అనేవి చేస్తూ ఉంటారు. ఆ అప్పుల్ని తీర్చుకోవటానికి కూడా వారికి ఒక్కొక్కసారి డబ్బు అనేది సరిపోదు. రకరకాలుగా అవస్థలు పడుతుంటారు, పార్ట్ టైం చేస్తూ ఉంటారు. అయినా సరే ఏదో ఒక రకంగా అనమాట, ఏదో ఒక సమస్య అనేది వారికి చుట్టుముట్టుకొని అప్పు అనేది తీరకుండా కొండలా పెరిగిపోతూనే ఉంటుంది. దాంతో వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బు అనేది చేతిలో నిలవదు. ఆ అప్పు అనేది తీర్చుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. అయితే అంతేకాకుండా కొంతమందికి ఏమిటంటేనండి, ఏదన్నా పనులు అనుకుంటారనమాట చేద్దామని, అవి చాలా తేలిగ్గా ఉండే పనులే. కాకపోతే ఆ పనులు అనేవి ఏమవుతాయి, అనుకోంగా చేయటానికి కుదరదు, వీలు కాదు. పదే పదే ఏదో ఒక అడ్డంకులు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. దాంతో కూడా ఆర్థికంగా బాగా దెబ్బతింటారనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని పనులకి మనం కొంత టైం అనేది, కొంత డబ్బు అనేది పెట్టుకుంటాం. అనుకున్న టైంకి ఆ పని అయిపోతే ఆ డబ్బులు అనేవి కూడా మనకి వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, అనుకున్న టైంకి ఆ పనులు అనేవి ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోవటంతో డబ్బు అనేది కూడా దానికి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతే విధంగా
ఇక లేనిపోని సమస్యలనేవి కూడా చుట్టూ ముట్టుకుంటాయన్నమాట ఈ రకంగా అవటం వల్ల. అయితే ఇంకా దాంతో జీవితం అనేది కొద్దిగా టెన్షన్‌గా ఉంటుంది. అప్పుల పాలనేది అయితూ ఉన్నారనే చెప్పాలి దాంతో. కాబట్టి మీరు రేపు ఈ చిన్న పరిహారం చేశారే అనుకోండి, మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఈ మంగళవారం అంటేనే మనకి ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంత ప్రత్యేకం అంటే మంగళవారం అనేది అంగారకుని రోజు. అంగారకుడు శక్తివంతుడే కాకుండా ఆర్థిక అడ్డంకుల్ని తొలగించే గ్రహంగా కూడా ప్రసిద్ధి పొందాడు. ఈరోజు చేసే ప్రతి పుణ్యం 9 రెట్లు పెరిగి మనకి తిరిగి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ రోజున 9 సంఖ్యకు అపారమైన ప్రాధాన్యం ఉంది. అందుకే మీరు ఈ 9 గింజల కందిపప్పుతో చేసే ఈ పరిహారం 9 రోజుల్లో మీ పరిస్థితిని మార్చేస్తుంది. అంటే మీకున్న దరిద్రం మొత్తాన్ని తీసేస్తుందని కూడా చెప్పవచ్చు. దానికి తోడు రేపటి మంగళవారం ఇంకా అత్యంత ప్రాధాన్యత గల రోజు అనేది చెప్పాలి. ఎందుకంటే 9కి రేపు ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన రోజు మనం ఈ 9 గింజలతో పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగులేని అద్భుతమైన మిరాకిల్సే జరుగుతాయి మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ప్రతిదానికి పరిహారాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తుల్ని మనం కనుక కరెక్ట్‌గా పట్టుకొని చేసుకున్నామే అంటే మన జీవితంలో ఇక సమస్యలు అనేవి ఉండవు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం శక్తి ఏమిటి? అప్పులు తీరే దారులు కనిపిస్తాయి. డబ్బనేది అనుకోని మార్గాల నుండి వచ్చేస్తుంది మీకు. అంతేకాదు, ఆర్థికంగా నిలదొక్కునే శక్తి అనేది మీకు కలుగుతుందనే చెప్పవచ్చు. అలాగే వ్యాపారాల్లో లేదా పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఏదన్నా పని చేస్తూ వెళ్తూ ఉంటే అది అనుకున్న టైంకి అవ్వదు. చాలా తేలికైన పని కూడా చాలా కష్టంగా అనమాట. ఏదో ఒక అడ్డంకులు అనేవి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక మీరు కోరుకున్న డబ్బు సంపద అనేది విపరీతంగా మీకు ఆకర్షించబడుతుంది. అంటే మీరు ఒక అయస్కాంతంలాగా అనమాట డబ్బుని ఆకర్షించగలుగుతారు. దానికి తోడు మంగళవారం రోజు ఈ అప్పులు తీర్చుకోవటం అంటేనే చాలా తొందరగా తీరిపోతాయి అని కూడా పురాణాల నుంచి చెప్తున్నారు అని పండితులు అంటున్నారు. అలాంటిది రేపు ఈ 9 గింజలు కందిపప్పు గింజల్ని తీసుకొని మీరు కనుక ఈ పరిహారాన్ని చేస్తే 9 రోజుల్లో మీరు అద్భుతమైన మార్పుల్ని చూస్తారు. మీరు కోటీశ్వరుల జాబితాలోకి వెళ్తారు అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలన్నమాట. మనసులో సందేహాల్లో అస్సలు పెట్టుకోవద్దు. మీరు విశ్వసించి చేస్తేనే ఈ పరిహారం అనేది ఫలితం ఇస్తుంది. అంటే మీరు నమ్మకంగా చేయాలి. అవుతుందా కాదా అవ్వదేమో అట్లాంటి ఆలోచనలు పెట్టుకొని అస్సలు చేయకండి. ఎందుకంటే చేస్తే ఫలితం రాదు. కాబట్టి మీకు నమ్మకం లేనప్పుడు, అనుమానంతో ఉన్నప్పుడు ఈ పని అనే కాదండి, మీరు చేసే మామూలు పనులైనా కూడా చేయకూడదు. ఎందుకంటే అదే ముందుకు వస్తుందన్నమాట. మనం మనసులో ఏదైతే అవుతుందా కాదా అనుకుంటామో అది కాకుండా అయిపోతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు నమ్మకంగా పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా పనులు చేసుకుంటే ఇక మీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు, మీ అదృష్టాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు అని కూడా పండితులు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటేనండి, మంగళవారం రోజున మీరు చేసే ఈ పరిహారం కేవలం మీకే కాకుండా మీ కుటుంబానికి కూడా మేలు చేస్తుంది అని పండితులు అంటున్నారు. ఎందుకంటే పప్పులు అనేవి ఆహార శక్తికి సంకేతం. మన ఇంట్లో అన్నం వండే ముందు పప్పులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా పూజల్లో కూడా ఈ పప్పుల్ని ఉపయోగించడం యాదృచ్ఛికం కాదు అని కూడా చెప్పవచ్చు. 9 గింజల కందిపప్పుతో అద్భుత పరిహారం. మంగళవారం రోజు మీరు చేసే ఈ సులభమైన పని మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ చిన్న కృషి వల్లనే మీరు అప్పుల బరువులో నుండి బయటపడతారు. మీ చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలన్నీ మెల్లగా కరిగిపోతాయి. మీరు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నా డబ్బు మార్గం అనేది తెరుచుకుంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. చాలామంది అసలు మేము ఈ ఉబిలో నుంచి బయటికి వస్తామా అండి, సమస్యలు అనేవి అలా డబ్బు పరంగా చుట్టుముట్టి ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి రేపు మంగళవారం ఒక అద్భుతమైన రోజనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు మంగళవారాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే రేపు అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు.
దీనిలో అసలు శక్తి సంకల్పంలోనే ఉంది. నేను నా అప్పులు తీరిపోవాలి, నా జీవితం సుఖంగా ఉండాలి, డబ్బు నా వైపు ప్రవహించాలి అని భావనతో చేస్తే ఈ పరిహారం మీరు ఊహించని విధంగా ఫలితాన్నైతే ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇంకొకటి ఏమిటంటే మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎల్లప్పుడూ పెద్ద పెద్ద పరిహారాలు, పెద్ద యజ్ఞాలు, పెద్ద ఖర్చులు అవసరం ఉండదు. చిన్న చిన్న పద్ధతులు కూడా మన హృదయపూర్వకంగా సంకల్పంతో చేస్తే ఆ ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఈ కందిపప్పు పరిహారం కూడా అలాంటిది. చిన్నదే కానీ చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. 100కి 100% రిజల్ట్ అయితే గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు. రేపు మంగళవారం రోజు మీరు ఈ పరిహారాన్ని చేసినా చాలు, అంతే. ఏ సమయంలో చేసినా ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మంగళవారం మొత్తం రేపు శక్తి రోజని చెప్పాలి. ఇది ఒక సీక్రెట్ లాంటిదన్నమాట. శాస్త్రాల్లో చెప్పబడింది, కానీ అందరికీ తెలియదు. చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోరు. కానీ ఎవరైతే నమ్మి ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితంలో 9 రోజుల్లోనే మార్పు అనేది మొదలైంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్ని రేపు మీరు అసలు ఒక అదృష్టంలాగా భావించి చేశారే అనుకోండి, మీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు అప్పులు తీర్చుకోవాలని ఉందా, చేతిలో డబ్బు నిలవాలని ఉందా, సంపద మీ వైపుకి ప్రవహించాలని ఉందా, అయితే రేపు ఈ చిన్న పరిహారాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇది మీకు ఒక కొత్త ఆరంభం అవుతుంది. ఏమిటంటే మీరు పెద్దగా టైం దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. చాలా కొద్ది సమయంలోనే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ మీరు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని సంపద అనేది వస్తుంది. మీకు ఇక అప్పులు చేసే పరిస్థితి అయితే రాదు అని కూడా చెప్పవచ్చు. అలాగే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మనిషి జీవితం ఒక్క రోజులో మారిపోదు, కానీ మార్పు మొదలయ్యే రోజు అనేది అయితే ఉంటుంది. మీకోసం ఆ రోజు రేపు మంగళవారం అవుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే మీరు 9 గింజల కందిపప్పుతో ఒక అద్భుత పరిహారం చేయబోతున్నారు. అది మీ జీవితం మార్చే మొదటి అడుగు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు. రేపు మంగళవారం రోజున ఈ పరిహారం మొదలు పెట్టండి. 9 రోజుల్లో మీకు అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది. రిజల్ట్ రాదు అని అనుకోకండి, ఎందుకంటే దీనికి రిజల్ట్ గ్యారంటీ వచ్చి తీరుతుంది. అప్పులన్నీ తీరిపోతాయి, డబ్బు అనేది మీ వైపుకు వస్తుంది, మీ జీవితం కొత్త వెలుగుతో ప్రకాశిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అంతేకాదు మీ జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన జీవితంగా మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఏంటేనండి, ఇప్పటి వరకు మనం ప్రతిరోజు అన్నమాట ఆయా రోజులకు సంబంధించిన పరిహారాలన్నింటినీ చూసుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగానే రేపు మంగళవారం రోజు అన్నమాట ఈ పరిహారం అనేది ఏమిటి, మనకి ఉన్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగిపోవటానికి, డబ్బు అనేది రాబడి ఎక్కువగా ఉండటానికి ఈరోజు మనం చేయవలసిన ఒక సులభమైన పరిహారం గురించి మీరు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందరు. ఏమిటంటే చక్కగా ఇది పూజ లేని, ఆరాధన లేని ఒక పద్ధతి గురించి అన్నమాట ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. 9 కందిపప్పు గింజలు ఉంటే చాలన్నమాట. మీ ఇంట్లో ఉండే కందిపప్పులో నుంచి 9 కందిపప్పు గింజల్ని మాత్రమే తీసుకొని ఈ వీడియోలో చెప్పినట్లు చేయండి. 9 రోజుల్లోనే మీకు మంచి మార్పులు అయితే వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి అప్పులు తీరే మార్గం అనేది 9 రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. డబ్బు రావటానికి, పెరగటానికి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు. ఏమిటంటే ఈ మంగళవారం ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం కదండి, అంగారకుడికి బాగా ఆరాధనకి అనుకూలమైన రోజు అన్నమాట. ఆయన దయ మన మీద ఉంటే చాలు, మనకు ఉన్న ఎలాంటి రుణ సమస్యలైనా సరే తీరిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈ అంగారకుడు భగవంతుడికి సంబంధించిన ధాన్యం కందిపప్పు. ఈ 9 అనే సంఖ్య చూస్తే అంగారక భగవానుడికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా కుజుడి యొక్క సంపూర్ణ దయ మనకు లభించిన మనకి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తగ్గటానికి, రాబడి అంటే డబ్బు రాబడి పెరగటానికి 9 కందిపప్పులను ఉపయోగించి ఈ పరిహారాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోతున్నాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలి అంటే కనుక రాత్రి సమయంలో చేస్తే చాలా మంచిది అని కూడా
పండితులు అంటున్నారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య అనమాట మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. చాలామంది మాకు కుదరదండి ఆఫీసుల నుంచి వచ్చేసరికి ఆ సమయంలో ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారనమాట. ఖచ్చితంగా ఈ సమయంలో చేయలేని వాళ్ళు వేరే ఎప్పుడెప్పుడు చేయవచ్చా అని చూస్తే మీరు ఆ రోజు అంటే రేపు రాత్రి పడుకునే ముందనమాట ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారాన్ని అండి మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే అంటూ ఉన్నవారు కూడా చేయవచ్చు. మహిళలు పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు. ఈరోజు మీరు మాంసాహారం తిన్నా కూడా సరే మనకి ఎలాంటి పరిమితులు లేవు. దీనికి ఏ రూల్స్ లేవు. ఎప్పుడంటే అప్పుడు ఎలా ఉన్నా సరే చేసేసుకోవచ్చు. మీరు మీ ఇంటి నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా మేము బయట ఎక్కడన్నా ఆఫీస్లో ఉన్నామంటే అక్కడి నుంచి అయినా చేసేసుకోవచ్చు. బంధువుల ఇళ్ళ నుండి కూడా చేసుకోవచ్చు. మేము బంధువుల ఇళ్లలో ఉన్నామండి, మరి రేపు ముఖ్యమైన రోజు కదా, మరి ఎలా మాకు రావటానికి కుదరదు, అప్పులు చూస్తే ఎక్కువగా ఉన్నాయి, మేము ఏ విధంగా చేయాలి అన్న సందేహం ఎవరికైనా ఉంటేనండి వారు మీ బంధువుల ఇళ్లలో మీరు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. 9 కందిపప్పు గింజలు మాత్రమే మీ చేతిలో ఉంటే చాలు ఈ పరిహారానికి. మనకి దీనికి ఎలాంటి రూల్స్ అనేవి లేవన్నమాట. ఎందుకంటే రేపు చాలా విశేషమైన రోజు. ఈ రోజుని అస్సలు మిస్ అవ్వకుండా చేసుకుంటే చాలు అని పండితులు అంటున్నారు. ఈ విధమైన పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి కష్టానికైనా అప్పుకైనా సరే సమస్య అనేది ఉంటుంది కదండి, ఒక పరిష్కార మార్గం అయితే చక్కగా లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అయితే మనం ఈ వీడియోలోనండి ఈ పరిహారంతో పాటు ఒక స్విచ్ బోర్డ్ గురించి కూడా తెలుసుకుందాం. స్విచ్ బోర్డ్ అంటే ఏమిటో చూస్తే మనకి తెలుగులో అయినా సంస్కృతంలో అయినా ఎలా మంత్రాలు పదాలు ఉన్నాయో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా కొన్ని దైవిక పదాలని మనం స్విచ్ వర్డ్స్ అంటాం. ఈ స్విచ్ వర్డ్ని మనం చెప్పినప్పుడు మన యొక్క మనం ఈ స్విచ్ వర్డ్స్ని మాట్లాడేటప్పుడు మన వైబ్రేషన్స్ అనేవి ఫ్రీక్వెన్సీలో పెరుగుతాయి. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ పదాలని మనం ఉచ్చరించేటప్పుడు మనం ఏమి ఆలోచిస్తున్నాము, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని ఆకర్షించే శక్తి మనకి వస్తుంది. ఆ విధంగా మనకి డబ్బు రావటం పెరుగుతుంది, అప్పుల బాధలు అనేవి తగ్గటానికి అనమాట ఈ స్విచ్ వర్డ్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఆ స్విచ్ వర్డ్ ఏమిటో మీకు చూడండి. ఈ స్విచ్ వర్డ్ గురించి తెలుసుకునే ముందండి ఏమిటంటే మీరు ఏది చేసినా కూడా స్విచ్ వర్డ్స్ కానీ పరిహారాలే కానీ నమ్మకంతో చేస్తే చాలు అద్భుతంగా పనిచేస్తాయి ఇవి. ఈ స్విచ్ వర్డ్ వచ్చేసి ఏమిటంటే వ్యాపారంలో లాభాలు మరియు కస్టమర్లను పెంచుకోవటానికి అనమాట. ఇప్పుడు చెప్పుకోబోయే స్విచ్ వర్డ్ దానికే. ఏమిటంటే వ్యాపారం, ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తూ కస్టమర్స్ రావట్లేదని బాధపడుతున్నారనుకోండి, వారికి అనమాట ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. మీకు ఈ స్విచ్ వర్డ్ వినగానే చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దీని ఫలితం మటుకు మీరు ఆచరిస్తే అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి ఏమిటంటే సర్క్యులేట్, గివ్, కౌంట్, డన్. సర్క్యులేట్ ప్రవహించు, చలామణి అవ్వటం, డబ్బు, కస్టమర్స్, అవకాశాలు మన దగ్గరికి సర్క్యులేట్ అవుతూ రావటం అనమాట. గివ్ అంటే ఇవ్వటం, విశ్వం అంటే యూనివర్స్ మనకు కావాల్సిన దాన్ని ఇస్తుంది. కౌంట్ అంటే లెక్క పెట్టలేనంత పెరుగుదల అనమాట. డన్ అంటే ఇక పూర్తయింది, ఆల్రెడీ సాధించబడింది అనే భావన. మొత్తం అర్థం ఏమిటంటే డబ్బు, కస్టమర్లు, అవకాశం నిరంతరం అనమాట. ఏంటి ఈ డబ్బు అనేది, కస్టమర్లు అనేది, అవకాశాలు అనేవి నిరంతరం చలామణి అవుతూ నాకు వచ్చాయి, విశ్వం వాటిని ఇస్తుంది, నా వద్ద లెక్కలేనంత పెరుగుదల కలిగించి నా కోరికలు ఇప్పటికే నెరవేరిపోయాయి అని చెప్పేసుకోవటం అనమాట. ఈ స్విచ్ వర్డ్ అర్థం అనమాట అది. ఎక్కడైతే వాడుకోవచ్చు దీన్ని అంటే మీరు మీ బిజినెస్ గ్రోత్ కోసం, కస్టమర్స్ ఆకర్షణ కోసం, డబ్బు ప్రవాహం పెరగటం కోసం, సేల్స్ రిపీట్ కావటం కోసం, కోరికలు వేగంగా నెరవేరటం కోసం ఈ స్విచ్ వర్డ్ని మీరు రోజుకండి 45 సార్లు రిపీట్ చేస్తే శక్తివంతమైన ఫలితాలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు. స్విచ్ వర్డ్ని మీరు రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం వెంటనే అనమాట లేచిన వెంటనే 45 సార్లు అనుకోండి. ఇలా చెప్పటం వల్ల వరుసగా 45 రోజులండి మిస్ కాకుండా చెప్పండి మీరు దీనికి. మనకు ఎలాంటి రూల్స్ అనేవి లేవు కాబట్టి మధ్యలో ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా వరుసగా అనమాట 45 రోజులు మీరు ఈ పదాన్ని చెప్పుకుంటే చాలు. ఉదయం సాయంత్రం అంటే మీరు రాత్రిపూట మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి మార్పులు తెలుస్తాయి అనే చెప్పాలి. మీరు చేసే వ్యాపారంలో అద్భుతంగా కస్టమర్స్ అనేది పెరగటం మీరు చూస్తారు. అదేవిధంగా మీకు లాభం కూడా మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు. నమ్మకంతో ట్రై చేసి చూసి ఒక అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు పొందవచ్చు అని కూడా చెప్పవచ్చు ఈ స్విచ్ బోర్డ్ ద్వారా.
ఇక ఈ కందిపప్పు పరిహారానికి వచ్చేసి ఏమిటంటే చేతిలో అండి ఈ 9 కందిపప్పు గింజల్ని మీరు పట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే మీరు కూర్చోండి. ముందుగా మీరు ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన తర్వాత మీరు మీ కులదైవాన్ని తలుచుకోండి, ప్రార్థన చేసుకోండి. తర్వాత కుజుడు మరియు మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచేసుకోండి మనసులో. మీకు ఉన్న అప్పు సమస్య అవంతా కూడా అండి చెప్పేసుకోండి. చెప్పేసుకొని మీరేం చేస్తారంటే మీకు నగదు ప్రవాహం అంటే డబ్బు ప్రవాహం పెరగాలని ప్రార్థన చేసుకోండి. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి మీరు మనసులో సంకల్పాన్ని చెప్పేసుకోండి. ఇప్పుడు ఈ 9 కందిపప్పు గింజల్ని మీ చేతిలో ఉంచుకొని మీరు కొన్ని స్విచ్ వర్డ్స్ నండి మళ్ళీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాం. ఆ స్విచ్ వర్డ్ పదాన్ని మీరు మళ్ళీ అన్నమాట చక్కగా చెప్పేసుకోండి. ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి క్యాన్సిల్, ఎలేట్, మ్యాజిక్, సమ్ హౌ. క్యాన్సిల్ అంటే మన జీవితంలో ఉన్న అడ్డంకులు, ప్రతికూలతలు, చెడు శక్తుల్ని రద్దు చేయటం. ఎలైట్ అంటే మనసుకు ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, సంతోషాన్ని నింపటం. మ్యాజిక్ అంటే అసాధ్యం అనిపించిన సులభంగా సాధ్యమవటం, అద్భుత ఫలితాలు రావటం. సంహౌ ఏదో ఒక మార్గం ద్వారా ఎలా అయినా ఫలితం జరిగిపోవటం. అంటే అడ్డంకుల్ని రద్దు చేసి మనసుకు ఉత్సాహాన్ని నింపి మాయలాగా అద్భుత ఫలితాన్ని ఎలా అయినా నా జీవితంలోకి తీసుకురావాలి అనే శక్తి ఈ స్విచ్ బోర్డ్లో ఉందన్నమాట. ఇది మనం ఉపయోగించినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు కష్టమైన పని సులభంగా పూర్తి కావాలని కోరుకున్నప్పుడు, అలాగే అడ్డంకులు తొలగించుకొని త్వరగా ఫలితాలు రావాలని అనుకున్నప్పుడు, అంతేకాకుండా అకస్మాత్తుగా అవకాశాలు మిరాకిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనమాట రోజుకి 27 సార్లు చెప్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చెప్పిన తర్వాత స్విచ్ వర్డ్ అండి మీరు మనసులో మళ్ళీ ఒకసారి చక్కగా మీ సంకల్పాన్ని చెప్పేసుకోండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న ఈ కందిపప్పు గింజల్ని మీ ఇంట్లో కిచెన్లో ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ చిన్న ప్లేట్లో ఈ 9 కందిపప్పు గింజల్ని ఉంచేసేయండి. మీరు మీ ఇంట్లో కిచెన్లోనే పెట్టేయండి. స్టవ్ దగ్గర ఏదో ఒక ప్రదేశంలో మీరు ఈ ప్లేట్ని పెట్టేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇక వచ్చేసి గమ్మన పడుకోండి. తర్వాత మర్నాటి ఉదయం అంటే బుధవారం రోజు ఉదయాన్నే లేచి ఈ కందిపప్పును తీసుకొని మీరు కాకులకి, పిచ్చుకలకి ఆహారంగా వేసేయండి. ఏమిటంటే ఇతర జీవులకి మనం చేసే దానం మనకు ఉన్న అన్ని కర్మల్ని తగ్గిస్తుంది. మనకి కర్మలు తగ్గితేనే పుణ్యాలు చేరటం మొదలవుతుంది. ఇలా పుణ్యం ఉన్న సమయంలోనే మన జాతకంలో ఉన్న గ్రహాల వల్ల వచ్చే లాభాలు కూడా మనకి జరుగుతాయి అన్నమాట. ప్రారంభించిన కొద్ది మందికి ఇలా చేసిన తర్వాత అండి జాతకం అనేది అద్భుతంగా మారిందని చెప్పాలి ఇది చేశాక. కొంతమందికి అండి జాతకాలు బాగాలేదండి అని అంటూ ఉంటారు కదా. ఇలా కర్మఫలాలు అవన్నీ తగ్గట్లేదండి, మా జాతకంలో ఏ దోషం ఉందో అని, ఏ మంచి జరగట్లేదని బాధపడేవారు ఉంటారు కదండి. ఏమిటంటే ఇది కూడా ఒక కారణం. కాబట్టి మీరు 9 కందిపప్పుల గింజలనమాట. మనకు పెద్ద విషయం కాదు. మీరు దీన్ని చేతిలో పట్టుకొని చెప్పిన స్విచ్ బోర్డ్‌ని చెప్పేసుకొని ఉదయం ఈ కందిపప్పుని కాకికి, పిచ్చుకలకి ఆహారంగా మీరు పెట్టండి. నమ్మకంతో చేస్తే గనుక ఖచ్చితంగా 9 రోజుల్లో మీకు డబ్బు రాబడి అనేది అద్భుతంగా వస్తుందనే చెప్పాలి. అప్పులన్నీ కూడా అలాగే కాదు మీకున్న సమస్యలన్నీ కూడా అన్నమాట తొలగిపోతాయి. ఈ మార్పును మీరు గుర్తిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఏంటంటే ఈ పరిహారం మామూలుగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక అద్భుతాన్నే సృష్టిస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు. మీకున్న సమస్త అప్పులన్నీ తిరిగిపోతాయి. అంతేకాకుండా డబ్బు కూడండి మీరు చేసే ప్రతి పనిలో కూడా బాగా ఫలితం వస్తుంది. డబ్బు అనేది కూడా మీ చేతిలోకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కళ్ళతో మీరే నమ్మలేరు అని కూడా చెప్పవచ్చు.